సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. మనము 2004కు సంబంధించి అనేక వీడియోస్ టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్, అదర్ స్టేట్ అడ్మిషన్స్ గురించి మనం చేసాము. కాకపోతే ఒక తీపి కబురు చెప్దామని మీ ముందుకు వచ్చాను నేను. సో ఆ తీపి కబురు ఏందో మీ అందరికీ తెలుసు. 4th ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఏమన్నా అప్డేట్ ఉందా సార్, ఏం తెలిసింది, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఈ 15 మినిట్స్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తానండి. సో ఇప్పుడు క్రానలాజికల్ ఆర్డర్లో ఎవరు ఏం చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd ఫేజ్ ముగిసి 3rd ఫేజ్ కంప్లీట్ అయ్యి ఎవరైతే రిపోర్టింగ్ కోసం ఉన్నారో మీరందరూ కూడా ఇంకెవరైనా కానీ పేమెంట్ చేయకుండా కానీ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ చేసేయండి. నిన్న పేమెంట్ చేయొద్దని చెప్పినాను కదా. ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్స్కి సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు అయినప్పటికీ పేమెంట్ కంపల్సరీ అందరు చేసేసేయండి. కంపల్సరీ చేయండి. మీకు చేతిలో ఏ సీట్ అన్నా ఉన్నట్లయితే మీరు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఎందుకంటే 4th ఫేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. దాని డేట్స్ ఎట్లుంటాయి అనేది కూడా నేను చెప్తాను. కాబట్టి ఎవరు కూడా క్యాన్సిలేషన్ చేసుకోవద్దు, పేమెంట్ అనేది చేసి పడేయండి. సార్ పేమెంట్ చేస్తే మా పైసలు పోతాం. గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం గమనించినట్లయితే ఈ యొక్క ఎంసెట్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో ప్రత్యేకంగా ఎవరైనా కానీ 3rd ఫేజ్ అయిపోయిన తర్వాత 50% కటింగ్ అనేది పెట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం మనం 10 ఏళ్ళు చూసాము. 3rd ఫేజ్ అయిపోయిన తర్వాత 50% ఒక పర్టికులర్ డేట్ తర్వాత 100% ఫోర్ఫిట్ చేస్తూ వచ్చారు. బట్ రేవంత్ ప్రభుత్వం మాత్రం మనకి ఎక్కడ కూడా పేమెంట్ అనేది డిడక్ట్ చేసుకోకుండా ఫుల్ పేమెంట్ రిటర్న్ చేస్తామనేటువంటి ఒక దాంతో వచ్చింది మనకి. కాబట్టి మనకు 4th ఫేజ్ అంటూ ఉండటం జరిగితే మీ పేమెంట్ అప్పుడు కూడా ఫుల్ పేమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు క్యాన్సిల్ చేసుకున్నా కూడా ఇప్పుడున్న కండిషన్ బేసిస్ మీద టెంటేటివ్గా అలా అనుకోవచ్చు. కాబట్టి మీరు పేమెంట్ చేసిన వచ్చే నష్టం లేదు, పేమెంట్ చేసేసుకోండి. సో క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో క్యాన్సిలేషన్ చేసుకోవద్దు. ఇప్పటికే ఎవరైనా క్యాన్సిల్ చేసుకొని ఉంటే వాళ్ళు కూడా కన్వీనర్ సెంటర్కి పోతే మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. జస్ట్ రివైవ్ చేసుకొని అట్లా హోల్డ్లో పెట్టుకోండి. సో క్యాన్సిలేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది. క్యాన్సిల్ చేసుకోకపోయినా మీకు ఇబ్బంది లేదు. అండ్ 3rd థింగ్ ఏముంది అంటే రిపోర్టింగ్. సో మనకు 17వ తారీఖు రిపోర్టింగ్ ఉందండి. సో మనం 15వ తారీఖు కంపల్సరీ పేమెంట్ చేసుకోండి. అండ్ 3rd వన్ 17th రోజు మీరందరూ కూడా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసేసేయండి. సర్టిఫికేట్స్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసేసేయండి. ఎందుకంటే మనకి ఈ యొక్క 4th ఫేజ్ సంబంధించినటువంటి సమాచారము 17వ తారీఖు సాయంత్రం తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ డేట్లో ఉంటుంది అనేది. కాబట్టి 17వ తారీఖు మనం కానీ చూసుకున్నట్లయితే మనకి ఇబ్బంది జరుగుతుంది. సార్ సర్టిఫికేట్లు ఒకసారి వాళ్ళు ఇరికించుకున్నట్లయితే ఇంక ఇవ్వరు కదా అని మీరు భయపడద్దు. ఒక చిన్న టెంటేటివ్ లాజిక్ నేను మీకు చెప్తాను. మీరు సర్టిఫికేట్ ఇరికించినా సరే మనం చిన్నగా వాళ్ళ దగ్గర నుంచి బయటకు తెచ్చుకోవచ్చు. మనం మేనేజ్మెంట్ సీట్లు మాట్లాడుకొని 17వ తారీఖు సర్టిఫికేట్ చేశారు, 4th ఫేజ్ నడిచింది, కొత్త సీట్లు వచ్చినాయి ఒక 5,000 అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే మనం చాలా తెలివితేటలుగా మనం సర్టిఫికేట్స్ అక్కడి నుంచి బయటకు తెచ్చుకునేదానికి మన దగ్గర ఆప్షన్ అంటూ ఒకటి ఉంది. అలా చేసుకోవచ్చు. సరే ఎన్ని కాలేజీల్లో సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు 17 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవన్నీ కూడా అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్, పెద్ద కాలేజీలు. 17 ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 3,500 to 5,000 సీట్స్ పెరిగే అవకాశం ఉంది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ వచ్చేసి ఒక 5,000 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్ చాలా పిసినారితనంగా చేస్తే, కొంచెం పెద్ద హృదయం చేసుకోగానే చేస్తే నేను చెప్పినట్టుగా 20,000 సీట్లు వచ్చేస్తాయి. కానీ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ మూడ్లో ఉన్నట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 హైకోర్టు ఆదేశాలు వచ్చున్నాయి మనకి. ఇందులో నెంబర్ 1 హైకోర్టు ఆదేశం గురించి ఇంతకుముందే చెప్పినాను. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే ఈ అడిషనల్ ఇంటేక్ లేకుండా మల్లారెడ్డి కుటుంబానికి, అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఒక 10 కాలేజీలు 15 కాలేజీలు వాటి తాలూకు ఇంకా కొన్ని పెద్ద కాలేజీలకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి సంబంధించి మెర్జర్ కూడా ప్రాపర్గా రాలేదని వాళ్ళు వెళ్ళారు. కాబట్టి మెర్జర్ సీట్లను అయితే 100% ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అవి 4th ఫేజ్లో ఉంటాయి. అది కాకుండా రిమైనింగ్ కాలేజెస్ అంటే కూడా 120 సీట్స్ అడిషనల్గా ఏదైతే ఇచ్చారో ఆ సీట్స్ విషయంలో ఇవ్వాలా వద్దనేటువంటిది రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయము.
కానీ మెర్జర్ విషయం అయితే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ కమిషనర్ దేవసేన గారు కానీ ఇంచుమించు ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు మెర్జర్‌ని ఆపేటువంటి ఆలోచనలు అయితే పెద్దగా ఉన్నట్టు కనిపిస్తలేదు. సార్, ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు? ఎందుకంటే దీని తర్వాత మనం 15వ తారీఖు ఉన్నటువంటి మన క్రానలాజికల్ ఈవెంట్ ఏంటి? పేమెంట్‌కి లాస్ట్ డేట్. 17వ తారీఖు మనం చేయాల్సినటువంటి సర్టిఫికేట్ సబ్మిషన్ కాలేజీకి వెళ్ళటం. దాన్ని కూడా ఇప్పుడు ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి 17వ తారీఖు ఈవినింగ్ 5 గంటల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ టైంలో కాలేజీలు క్లోజ్ అయిపోతాయి కాబట్టి మీరు సీటు వచ్చినటువంటి సీటు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు అలాంటి ప్రయత్నం చేయొద్దు. రిపోర్ట్ చేసేయండి. సో మనకి 19వ తారీఖు ఒక ఇంపార్టెంట్ డేట్ ఉందండి. 19th 8th రోజున మనకి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ స్పాట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఈ స్పాట్ నోటిఫికేషన్ 19వ తారీఖు 8వ నెల 2024 తారీఖున ఇది వచ్చేటువంటి అవకాశం లేదు. స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఈ డేట్లో ఉండకపోవచ్చు, ఉండదు అని అనుకుంటున్నాం. తర్వాత మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ రమారమిగా ఏ డేట్లో ఉండొచ్చని మీరు అందరూ అడుగుతూ ఉన్నారు. 26వ తారీఖు ఉండొచ్చండి. దిస్ ఈజ్ ఎ టెంటేటివ్ డేట్ యాజ్ ఆన్ టుడే. అంటే 1 or 2 డేస్ అటు ఇటు ఉండొచ్చు. నాకు తెలిసి బిఫోరే ఉండొచ్చు కానీ తర్వాత ఉండదు. కాబట్టి 26/8/2024 ఈ డేట్లో దిట్ ఈస్ ద మ్యాక్సిమం డెడ్ లైన్ డేట్. ఈ లోపల మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు అని రూఢి చేసుకోవడానికి మనకు దొరికేటువంటి ఏకైక ఆధారం 19వ తారీఖున వాళ్ళు కానీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటే మనకి 100కి 100% ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. సో మనకి ఫోర్త్ ఫేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి డేటు మనకి 19వ తారీఖు అనుకోవచ్చు. సో డేట్ ఆఫ్ ఫోర్త్ ఫేజ్ వచ్చేసి 26th కానీ లేకపోతే 24th కానీ ఉండొచ్చు. ఒకవేళ 26th కానీ మనకి డేట్ ఉన్నప్పుడు 26th ఫోర్త్ ఫేజ్ ఉండొచ్చు అనుకుందాం. 26th రోజు ఒకటే రోజు ఉంటుందండి కౌన్సిలింగ్. మీరు ఆ రోజు ఆప్షన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఇస్తారు. 26th రోజు ఆప్షన్స్ పెడతారు. 27th ఆర్ మ్యాక్స్ ఆఫ్ 28 మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. 29th కాలేజ్ రిపోర్టింగ్ డేట్ ఉంటుంది. తర్వాత 30వ తారీఖు స్పాట్ అడ్మిషన్స్ డేట్ ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగు, స్పాట్ అడ్మిషన్స్ ఈ 2 డేట్లో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ 30వ తారీఖు ఉంటుంది. 1వ తారీఖు నుంచి క్లాస్ వర్క్. సో మనకి ఏమేమి చేంజెస్ జరుగుతాయి అనే అవకాశం ఉందంటే ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 26, 27 నుంచి 30వ తారీఖు లోపల ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయడం కానీ, దాని రిజల్ట్స్ ఇవ్వడం కానీ, దాని తాలూకు కాలేజ్ రిపోర్ట్ చేయడం కానీ, అదేవిధంగా ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్స్ అంతా కూడా ఈ 4 రోజుల వ్యవధిలో జరిగేటువంటి అవకాశం ఉంది. కాలేజ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 1st of September. కాలేజ్ స్టార్టింగ్ డేట్ 01/09/2024. సో ఈ ప్రిడిక్షన్ ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు అంత అంటే కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా అంటే నేను 5 రకాలైనటువంటి వ్యవస్థలని దీన్ని టచ్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికోసం. మొదటిది ఎంసెట్ కన్వీనర్ ఆఫీస్, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మనకి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండ్ అనేక మంది కాలేజీ యాజమాన్యాలను కనుక్కున్న మీదట నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకున్నటువంటి కాంటాక్ట్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంత మేరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే 99% ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ 1% అనేది దేవుడు మనందరికీ భగవంతుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. సో భగవంతుడు ప్రసాదాన్ని ఇస్తాడా లేకపోతే మనల్ని ఇబ్బందులు పాలు చేస్తారా అనేది ఉంటుంది. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి 2 జడ్జిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే కాలేజీలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉందో దీంట్లో క్లారిటీగా మీరు బిఫోర్ కండక్టింగ్ స్పాట్ అడ్మిషన్స్ మీరు దీనికి సంబంధించినటువంటి ఒక విధానం తీసుకోమని చెప్పేసి మనకి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈరోజు ఈనాడు పేపర్లో ఇంకొక జడ్జిమెంట్ గురించినటువంటి సమాచారం కూడా వచ్చింది. ఆఫ్ క్యాంపస్ల గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆఫ్ క్యాంపస్ అసలు ఈ ఆఫ్ క్యాంపస్ అంటే ఏంది, మనకి ఏం రాబోతున్నాయి, ఏమొచ్చేటువంటి అవకాశం ఉందని తీసుకున్నప్పుడు జయప్రకాష్ నారాయణ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకు మహబూబ్ నగర్లో ఉందండి. వీళ్ళు దే వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ ఏ క్యాంపస్ ఇన్ హైదరాబాద్. దే ఎస్టాబ్లిష్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్. వీళ్ళతో పాటు ఇంకొక రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దే వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ దేర్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్. ఈ 2 క్యాంపస్లు దీంతో పాటు వర్ధమాను, అదేవిధంగా విబిఐటి
ప్లస్ బీవీఆర్ఐటీ కూడా ఉంది. మొత్తం ఈ 5 కాలేజీలు ఏమో ఆఫ్ క్యాంపస్ రావడం జరిగింది. సో, ఈ ఆఫ్ క్యాంపస్‌లు కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళని కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఒక పాలిసీ డెసిషన్ అది హైకోర్ట్ అయితే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా థర్డ్ అప్డేట్ వచ్చేసి సార్ దీంతో పాటు ఒక 4 కొత్త కాలేజీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 4 కొత్త కాలేజీలు వచ్చేసి అరోరా గ్రూప్‌కి సంబంధించినటువంటి కాలేజెస్. అరోరా గ్రూప్‌కి సంబంధించినటువంటి కాలేజెస్ 4 కాలేజీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 4 కాలేజీలు ఏందంటే ఒకటేమో అబిడ్స్‌లో ఉంటుంది. ఒకటేమో ముసారాంబాగ్‌లో ఉంటుంది. ఇట్లా ఒక 4 కాలేజెస్ చిన్న కాలేజెస్ అరౌండ్ 300 ఇంటేక్ తోటే ఒక 4 న్యూ ఇంజినీరింగ్ కాలేజెస్ వచ్చేటటువంటి ఉంది. ఇది ఒక 1200 ఇంటేకు కొత్తగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆఫ్ క్యాంపస్‌లో కనీసం ఒక 2, 3కి పర్మిషన్ ఇచ్చినా ఈచ్ వన్ క్యాంపస్ సైజ్ వచ్చేసి 300 ఉందండి. అంటే ఒక 900 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, మల్లారెడ్డి ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఎంఆర్ సెట్‌లో ఎంఆర్ఐటీ విలీనం అయితే ఒకవేళ ఆ పాసిబిలిటీ ఉంటే మరొక 1800 సీట్లు ఎంఆర్ సెట్‌లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా మల్లారెడ్డి ఇతర ఫ్యామిలీకి సంబంధించినటువంటి గ్రూప్స్ అనుకోండి, మెర్జర్స్ అనుకోండి తీసుకున్నప్పుడు ఇందులో మనకొక 3000 సీట్స్ ఇంతవరకైతే పెరుగుతాయనేటువంటి ఒక అంచనా క్లియర్ కట్‌గా ఉంది. అప్రాక్సిమేట్‌లీ ఒక 6000 సీట్స్. నేను చెప్పేది గవర్నమెంట్ చాలా పిసినారితనంగా ఇస్తే. కొంచెం వాళ్ళు పెద్ద హృదయం చేసుకొని గాని ఇస్తే ఒక 20,000 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బట్ టు మై ప్రెడిక్షన్ ఇప్పుడున్నటువంటి మూడ్‌ని బట్టి అధికారులు అనుకోండి, వాళ్ళ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలతో మనం మాట్లాడిన మీదట మనకు ఉన్నటువంటి చిన్న చిన్న రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఎంతో కొంత చేస్తారు తప్ప పూర్తిగా ఫోర్త్ ఫేజ్ లేకుండా జరిగేటువంటి అవకాశం లేదని చెప్పేసి విశ్వసనీయ వర్గాల బోగట్ట. సో, దీంతో మీ అందరికి సంబంధించినటువంటి డౌట్స్‌కి నేను సమాధానం చెప్పినాను అనుకున్నాను. ఇంకా కొన్ని డౌట్స్ వచ్చే అవకాశం ఉంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ ఫోర్త్ ఫేజ్‌లో మనం సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే, థర్డ్ ఫేజ్‌లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్స్ తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? మేము అక్కడ ఇరుక్కుపోతామా? అలా ఇరికిచ్చే అవకాశం లేదు. మోస్ట్‌లీ అలా జరగకపోవచ్చండి. సో, మీరందరూ ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా హ్యాపీగా పోయి రిపోర్ట్ చేయండి. మనకు 18వ తారీఖో ఎప్పుడు 19వ తారీఖో రాఖీ పండుగ ఉంది. ఇవన్నీ చేసుకున్న తర్వాత మోస్ట్‌లీ 20వ తారీఖు నుంచి మళ్ళీ బిజినెస్ ప్రాసెస్ మొదలవుతుంది. అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. సో, ఎక్కడ ఎవరు పేరెంట్స్ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. థాంక్ యూ సో మచ్. బై బై.